బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ గా వైఎస్ షర్మిలని ఎన్నుకోబోతున్నారు. మరో 2 రోజుల్లో ఆమెని పిసిసి పీఠాలు ఎక్కించేందుకు కాంగ్రెస్ అధిష్టానం రెడీగా ఉంది. మరోపక్క ఎవరైతే గిడుగు రుద్రరాజు గారు ఉన్నారో ఆయన్ని పిసిసి పదవి ఈ రోజే ఆయన రాజీనామా చేయడం జరిగింది. అంటే కాంగ్రెస్ అధిష్టానం ఎవరైతే మల్లికార్జున ఖర్గే గారు ఉన్నారో ఆ మల్లికార్జున ఖర్గే గారికి రుద్రరాజు గారు పిసిసి పదవికి నేను రాజీనామా చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి ఆ రాజీనామా పత్రాన్ని మల్లికార్జున ఖర్గే గారికి పంపడం జరిగింది. అంటే ఇక్కడ చూసుకుంటే జగన్ గారిని ఓడియటమే లక్ష్యంగా టీడీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, తర్వాత మరోపక్క కాంగ్రెస్ కూడా వైఎస్ షర్మిల ఉంటేనే స్ట్రాంగ్ ఉంటుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి అధిష్టానమే దగ్గరుండి రాజీనామా చేయించినట్టు తెలుస్తుంది. మరోపక్క బీజేపీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో స్ట్రాంగ్ గా లేనప్పటికీ గిడుగు రుద్రరాజు మాత్రం రాజీనామా చేపట్టడం జరిగింది. అసలు మొత్తానికి చూసుకుంటే ఇక్కడ వైఎస్ షర్మిల ఖచ్చితంగా అన్న మీద పోటీకి దిగేటట్టుగా కనపడుతుంది. ఏదైతే పులివెందుల కాన్స్టిట్యున్సీ ఉందో పులివెందుల నుంచే షర్మిల కూడా జగన్ మీద పోటీకి దిగే అవకాశం ఉందని చెప్పి చాలా మంది స్థానికులు చెప్పడం జరుగుతుంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా మంచి స్టెప్స్ వేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారం రావడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకొక పక్క గిడుగు రుద్రరాజు ఎవరైతే ఉన్నారో గిడుగు రుద్రరాజుకి పిసిసి పదవి వద్దు అని చెప్పేసి అధిష్టానం అనుకున్నప్పటికీ ఆయనే స్వయంగా రాజీనామా పత్రాన్ని అందించడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే జగన్ గారికి ఎటుబడి ఒక 10 బుల్లెట్లు ఒకేసారి గుండెల్లో దిగినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు గారు, తర్వాత జగన్ గారు, తర్వాత ఏది మనకి జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ ముగ్గురు కూడా త్రిముఖ పోటీ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ 4 పోటీ అయ్యేటట్టుంది, 4 పోటీ అయ్యేటట్టుంది. షర్మిల గారికి, చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, జగన్ గారికి. అంటే ఇంకొకటి చూసుకుంటే మొన్ననే షర్మిల గారు వాళ్ళ అబ్బాయి పెళ్లికి ఆ పెళ్లి కార్డు ఇవ్వడానికి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళింది. అంటే మరొక కోణం కూడా కనబడుతుంది. ఖచ్చితంగా అందరం కలిసి జగన్ గారిని ఓడియాలనే కుట్రలు జరుగుతున్నాయని చెప్పి వైఎస్ఆర్సీపీ చెప్పడం జరుగుతుంది. మరోపక్క చాలా మంది టీడీపీలో జాయిన్ అయినట్టు షర్మిల అని చెప్పేసి పోస్టులు కూడా పెట్టడం జరుగుతుంది. నిజానికి అసలు ఏం జరిగింది, షర్మిల గారు ఏం చేశారు, అసలు షర్మిల గారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఇక్కడ తెలంగాణలో ఎవరైతే కోమాలోకి వెళ్ళిన కాంగ్రెస్ పార్టీని ఈ రోజు అధికారంలో తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఆమె ఇలా ఈ ఫార్ములాను వాడి ఆమె కూడా అలానే ఆంధ్రాలో కూడా రాజకీయాన్ని మలుపు తిప్పి కాంగ్రెస్ పార్టీని అధికారం తెచ్చే అవకాశం ఉందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. మరోపక్క చంద్రబాబు నాయుడు గారు తర్వాత జనసేన పొత్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ రెండింటికి పొత్తుకి సంబంధించి వీళ్ళిద్దరు గెలవరు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్ గా చెప్తుంది. అప్పటికి కూడా ఇప్పుడు వైఎస్ షర్మిల గారు సపోర్ట్ ఇస్తారా ఇవ్వరా, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ టీడీపీకి జనసేనకి సపోర్ట్ ఉంటుందా, లేకపోతే ముగ్గురు కలిసి పొత్తులో పోటీ చేస్తారా, లేకపోతే విడివిడిగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేస్తుందా అనేది చూడాల్సి ఉంది. మరోపక్క సోనియా గాంధీ గారు కూడా ఆంధ్రప్రదేశ్ కి ప్రచారం రావడానికి సిద్ధంగా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ప్రచారానికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మరోపక్క ప్రియాంక గాంధీ గారు ప్రచారం రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి షర్మిల గారు చెప్పడం జరిగింది. షర్మిల గారికి కనుక కాంగ్రెస్ పార్టీ నుంచి పిసిసి పదవి ఆంధ్రప్రదేశ్ లో ఇస్తే జగన్ గారికి చాలా అంటే చాలా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. మరోపక్క విజయమ్మ గారు కూడా షర్మిల గారి వెంటే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆంధ్ర పాలిటిక్స్ లో మార్పులు వచ్చే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది. మొత్తానికి గిడుగు రుద్రరాజు ఇక్కడ ఈ రోజు పిసిసి పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి వైఎస్ జగన్ గారికి మాత్రం ఈ ముగ్గురు కలిసి గట్టి ఎఫెక్ట్ గా పడి ఈ రోజు ఈసారి ప్రభుత్వాన్ని తీసేసేలా కనబడుతున్నట్టు మనకైతే చాలా అంటే చాలా కనబడుతుంది. ఒక పక్క చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో కూడా పుంజుకుంటుంది అన్నట్టుగా క్లియర్ గా కనబడుతుంది. మరోపక్క ఎంపీ ఎలక్షన్స్ తెలంగాణలో ఉన్నప్పటికీ ఆంధ్రాలో కూడా ఎంపీ ఎలక్షన్స్ ఉంటాయి. ఇది అయిపోగానే అప్పటికి కూడా ఖచ్చితంగా పిసిసి చీఫ్ గా వైఎస్ షర్మిల గారు ఉంటే ఖచ్చితంగా ఆంధ్రాలో కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు మూడే పార్టీలు జనసేన, టీడీపీ, తర్వాత వైఎస్ఆర్సీపీ ఈ మూడింటికే పోటీ ఉందని చాలా మంది అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ లేదు, బీజేపీ కూడా లేదు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ మధ్య బీజేపీ పార్టీ పుంజుకుంటుంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ కూడా వైఎస్ షర్మిలకు పిసిసి పదవిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నో సీట్లు ఖచ్చితంగా ఆంధ్రాలో సంపాదిస్తుందని చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క జగన్ గారికి ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని చెప్పి చాలా మంది అనుకున్నారు. మొత్తానికి చూడాలి ఏం జరిగిందో. థ్యాంక్ యూ సో మచ్.